మేకింగ్ లో బాగుంది. పాటలు బాగున్నాయా? బాగున్నాయి. ఉంది చాలా. సినిమా చాలా బాగుంది. బాబుల్కే బాబు, కళ్యాణ్ బాబు. మొత్తం ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి. డ్యాన్స్ కానీ ఆ లుకింగ్ కానీ నిజంగా సర్దార్ గబ్బర్ సింగ్ చూసింటారు కదా, ఒక్కసారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూడండి, వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఇందులో ఉన్న సాంగ్స్ మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. నెక్స్ట్ సీఎం అయినా పిఎం అయినా మన కోసం మూవీస్ తీస్తూనే ఉంటాడు. ఇలాంటి మూవీస్ ప్రతి ఒక్క మూవీ చూడండి. ఒక రాజకీయ పరంగా ఈ మూవీస్ కాదు, ఒక ఫ్యాన్స్ పరంగా మూవీ తీస్తున్నారు. ఇప్పుడు ట్రోల్ చేయండి రా సినిమా బాగాలేదని, మామూలు లేదు సినిమా. ఒక్కసారి చూస్తే మాత్రం అయితే అదిరిపోద్ది. సెంటిమెంటు అండ్ చాలా బాగుంది. సెంటిమెంట్ కానీ ఫైట్స్ కానీ ఒక వేరే లెవెల్. 5 నిమిషాలు చేస్తాడు తెలుసా? ఆంధ్ర ఏది అది హిందూపురం గోరంట్ల మాధవ్ తెలుసా? గోరంట్ల మాధవ్ అక్కడ నా ఊరు ఒక్కటి అన్నా చెప్తున్నా. ఇగో ఒక్క రోడ్డు లేదు తెలుసా? పవన్ అన్న వచ్చిన కాంచి రోడ్డు సరే అది అయిపోయింది అన్న. నేను సినిమా చూసి నేను మాట్లాడతా. నేను అన్న కోసం ప్రాణమైన ఇస్తా. మా ఫ్రెండ్స్ ఎవరైనా పవన్ అన్న ఎవరని ఏమంటుంది తెలుసా? అరే మీ ఓడు ఒక్క అన్న సినిమా మాత్రం సూపర్ అన్న, నెక్స్ట్ లెవెల్ చెప్తున్నా. చాలా మంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు, చాలా మంది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ అదిరిపోయింది మూవీ. నెక్స్ట్ లెవెల్ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగా తీసారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ మాత్రం. సాంగ్స్ బాగున్నాయి, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగుంది అండ్ డైలాగ్స్ చాలా బాగుంది. తమన్ బీజిఎం ఎక్స్ట్రాడినరీ. ఇంటర్వెల్ ఉన్నాయి, అవి కూడా ఉంటాయి, బట్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అవన్నీ బాగా సింక్ అవుతాయి మనకి. సూపర్ అండి మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ శ్రీలీల చాలా బాగా చేసింది. బోర్ ఎక్కడ కొట్టదండి. చాలా కడుపు నింపింది అనుకుంటే డిన్నర్ ఇంకేం తింటాం అనుకునే టైంకి చాలా ఇంకా కక్కేలాగా పెట్టేశారు. చాలా బాగుంది. అందరూ చాలా బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు సినిమాలో? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్. డైలాగ్స్ ఎలా అనిపించాయి? థ్యాంక్ యూ. మరో గబ్బర్ సింగ్ లా ఉంది. హరిశంకర్ డిసప్పాయింట్ ఏం చేయలే, బట్ వాచబుల్ మూవీ. ఉద్దవులున్నాయి సాంగ్స్ అయితే పక్కా. పొలిటికల్ కి సంబంధించి ఏమైనా వార్నింగ్స్ అలా ఇవ్వడం జరిగిందా? మీకు పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయి జనరల్గా. ఈ మొత్తం త్రివిక్రమ్ సింగ్ రాసినట్టున్నాయి డైలాగ్స్ అయితే, బట్ వాచబుల్ మూవీ పక్కా. శ్రీలీల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుంది. పాటలు బాగున్నాయి. దేఖలేంగే సాలా సాంగ్ ఎలా ఉంది థియేటర్ లో చూడాలి? పవన్ కళ్యాణ్ డాన్స్ తోని ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చాడు మళ్ళీ ఒకసారి. బాగుంది. ఎక్కడైనా బోర్ అనిపించిందా? లేదు. ఉంది. సినిమా సూపర్ ఉంది, చూడొచ్చు అందరూ. సూపర్ చెప్తున్నాగా, మైండ్ బ్లోయింగ్ పర్ఫెక్ట్. అయితే హరీష్ శంకర్ గారు ఏ మూవీకి రీమేక్ కాదు అని చెప్పారు కదా, రీమేక్ కాదు అసలు, ఆ కాన్సెప్టే లేదు. తేరీ రీమేక్ అన్నారు, బట్ అది కాదు. కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది, చూడొచ్చు. సూపర్. ఫ్యాన్స్కి ఇది ఒక కనువింది అన్నట్టు. థ్యాంక్ యూ. సాంగ్స్ అసలు ఇచ్చేసి ఫైటింగ్స్ పవన్ కళ్యాణ్ గారు లైక్ ఇది ఓజీ కానీ ఇవన్నీ కంపేర్ చేసుకొని చూసుకుంటే నో డ్యాన్స్, నో నథింగ్. చేర్చారు కదా, చూసినాం నేను చాలా. సాంగ్లో కూడా మనకి చూపించారు. అండ్ పవన్ కళ్యాణ్ గారి గుర్తు గ్లాస్. సో చాలా వరకు రాజకీయాలుగా చూసుకోకుండా నార్మల్ మూవీ చూసుకుంటే మాత్రం ఓవరాల్ సూపర్గా ఉంది. బట్ ఈ కొన్ని మూవీస్ నుంచి డ్యాన్స్ లేకుండా ఇప్పుడు డ్యాన్స్ వచ్చేసరికి అది యాజ్ ఏ డిప్యూటీ సీఎం గారు ఒక డ్యాన్స్ వేశారు అనే వేరే మూమెంట్ అది. చాలా బాగుంది. హరీష్ శంకర్ బాగా చూపించాడు. సాంగ్స్ ఫైట్స్ అన్ని మొత్తం. మూవీ బాగుందా? సాంగ్స్ ఫైటింగ్స్ చాలా బాగున్నాయి. అంతా బాగుంది. నీకు ఏమనిపించింది పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటా? బాగానే ఉంది. శ్రీలీల యాక్టింగ్ సూపర్. అవునా? ఓకే. మూవీ ఎలా ఉంది? సూపర్ ఉందన్న. సాంగ్స్ ఫైటింగ్స్ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమ్మన్ అన్న సూపర్ కొట్టినన్నా. పవన్ కళ్యాణ్ ఒక్క మాట చెప్పాలంటే దేవుడు అన్న, శివతాండవం అన్న, సూపర్ కొట్టిన అసలు. ఏం సినిమా అన్న. శ్రీలీల సూపర్ యాక్టింగ్ అన్న, సూపర్ ఉంది సినిమా 100%.
సూపర్ సినిమా అన్న, దేవుడు అంతే, ఇక ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు. బ్రో మీరేం ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ బెనిఫిట్ షో చూడడం జరిగింది. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ అండ్ స్క్రీన్ అపీరియన్సెస్ అండ్ తర్వాత సాంగ్స్, తర్వాత డైలాగ్స్ నాకు బాగా నచ్చాయి. అండ్ ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కన్నా చాలా బాగుంది. నాకు సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఎట్ ది సేమ్ టైం నాకు మేజర్గా మూవీలో నచ్చిన పార్ట్ ఏంటంటే హరీష్ శంకర్ గారి డైలాగ్స్, వన్ వర్డ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. నిజంగా యూత్ని ఆలోచింపజేసేటట్టున్నాయి సినిమాలో. అండ్ జిహాద్ గురించి, దేశభక్తి గురించి, పేట్రియాటిజం గురించి చాలా బాగా చెప్పారు. కానీ క్లైమాక్స్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఓవరాల్గా చెప్పాలంటే హరీష్ గారు చెప్పినట్టు ఇట్స్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పచ్చు. బ్లాక్ బస్టర్ అంతే. సాంగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, డాన్స్ బాగుంది. ఏం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు అంటేనే సూపర్ అసలు. మళ్ళీ దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. సూపర్, లాగ్ ఏం లేదండి, చాలా బాగుంది. చాలా అన్న సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. సినిమా ఎలా ఉంది అనే దానికంటే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి మనకు స్టోరీ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ ఎవరికి విసుగు అనిపించదు, కూర్చోలేరు అనుకోలేరు. ఉగాది రోజు పవన్ కళ్యాణ్ థియేటర్లో చేసే సందడి వేరే లెవెల్ ఉంటుంది. అండ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానన్న, ఫ్లాప్ అని నెగిటివ్ చాలా వాటికి స్ప్రెడ్ అవుతుంది. దాన్ని ఫేస్ చేయాల్సింది ఫ్యాన్సే ఫేస్ చేయాలి. ఎందుకంటే ఓజీ సినిమానే ఫ్లాప్ అన్నారు, గబ్బర్ సింగ్ తీసినా ఫ్లాప్ అన్నారు, ఆయన ఏ సినిమా తీసినా ఫ్లాప్ అనే అంటారు. ఎందుకంటే అది మాకు అలవాటు అయిపోయింది. మేము నిజంగా బ్లాక్ బాస్టర్ కొట్టాము అని చెప్పుకోవడానికి అది ఇండస్ట్రీ కాదు. ఒక పవన్ కళ్యాణ్ అనే మనిషి సినిమా తీస్తే నెగిటివ్ అనేది ఎలా వస్తుందని అందరూ తెలుసు. ఇఫ్ ఇన్ కేస్ ఇదే సినిమా జైలర్ అని చెప్పి తీస్తే సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అన్నారు. అదే టైప్లో దాన్ని మించిన లెవెల్లో యాక్షన్ చూపించారు, డ్యాన్స్ చూపించారు, కామెడీ చూపించారు, సెంటిమెంట్ చూపించారు. ఇంకా ఒక సినిమాలో ఉండాల్సిన ఫీస్ట్ కానీ ఒక ఎఫెక్ట్స్ కానీ ఏం కావాలో నాకు అర్థం కావట్లేదు. ఈ సినిమా ఫ్లాప్ అనే వాళ్ళకి వాళ్ళు కళ్ళన్నా సరిగ్గా పెట్టుకొని చూడాలి, బుర్రన్నా సరిగ్గా పెట్టుకొని చూడాలి. పక్క సినిమాలు సంకనాకి ఇక్కడికి వచ్చి తెలుగు సినిమాలు బాగలేదు అంటే మటుకి వాళ్ళని చెప్పుతో కొడతారు ఖచ్చితంగా. ఇది ఖచ్చితంగా చెప్తారన్న. చాలా బాగుందండి సినిమా చాలా బాగుందండి. పవన్ గారిని చూడడానికి వచ్చాం. అండ్ ఇవాళ పండగ కూడా కదా, వీ వాంటెడ్ టు వాచ్ సమ్ సినిమా. అండ్ ఆయన రిలీజ్ అయింది, వీ వర్ బుకింగ్ టికెట్స్ సో వెల్. బాగుంది సినిమా, చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్, నెక్స్ట్ లెవెల్. సాంగ్ బాగున్నాయి. నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు డిఎస్పి. నెక్స్ట్ లెవెల్. గబ్బర్ సింగ్, హరీష్ శంకర్ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్. శ్రీలీల యాక్టింగ్ వాస్ బ్యూటిఫుల్. ఓవరాల్ మూవీ ఎక్సలెంట్. 10/9 అన్న. సినిమా అయితే చాలా బాగుందన్న. ఆ ఫైట్స్ మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. తమన్ అయితే ఇరుగా తీసిండు. పేపర్లో లేకపోతే పేపర్లు చింపేస్తున్నాయి కానీ నా జోబులో లేవు. ఇక్కడ ఆప్షన్ లేదు. కానీ గబ్బర్ సింగ్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్. అంటే 2 సింగులు వచ్చినాయి. ఉగాదికి బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఎత్తరా కాలరే ఎత్తరా, చూడరా ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా, సూపర్ డూపర్ హిట్ రా. దేఖ్ లేంగే సాలా, సూపర్ డూపర్ హిట్ మా అన్న. వేరే లెవెల్. సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరు పచ్చడ తాగి భక్షాలు తిని ఫ్యామిలీతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి వచ్చి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మూవీ మాత్రం అదిరిపోయింది, నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. పవన్ అన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. అసలు ఓల్డ్ సాంగ్స్తో కొట్టారు మ్యూజిక్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఆ యాక్టింగ్ సినిమా మామూలుగా లేదు, చాలా బాగుంది. ఫ్యాన్స్కి ఎక్కేస్తుంది. మామూలు జనాలకి రొటీన్ కనిపించవచ్చు, కానీ ఫ్యాన్స్కి సూపర్ అనిపిస్తుంది సినిమా. సెకండ్ హాఫ్లో అటు ఇటు కొంచెం లాగ్ ఉండొచ్చు, కానీ ఓవరాల్ సూపర్ సినిమా. పవన్ కళ్యాణ్ ఇంకా 2 నెలల వరకు సినిమా రాదు, ఇదే బెస్ట్ ఎంజాయ్ చేయాలి. ఎంత ఎంజాయ్ చేయాలంటే అంత ఎంజాయ్ చేయాలి. సూపర్ సినిమా, వెళ్ళి చూడండి అందరూ. థ్యాంక్ యూ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ, తెలుగు సినీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్. ఉగాది రోజు ఉస్తాద్ భగత్ సింగ్ ఊచకోత అంతే.
అదొకటి చెప్తాను. ఉగాది అంటే తెలుగు సంవత్సరాలు కదండి. ఉగాది దేనికి అండి? షడ్రుచుల సమ్మేళనం. అలానే ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా షడ్రుచులు అంటే యాక్షన్, డ్యాన్స్, ఫైట్స్, కామెడీ, సెంటిమెంటు ప్లస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, చాలా అన్నీ కలిపి సినిమా బాగా నీట్గా బ్లెండ్ చేశారండి. ఇంకోటి అందరికీ చెప్పాల్సింది ఏంటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రీమేక్ కాదు, ఫ్రీమేక్ కాదు, చేంజ్ స్క్రిప్ట్ కాదండి. ఇది ఓన్లీ ప్యూర్ హరిశంకర్ గారి స్క్రిప్ట్. పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా నీట్గా, చాలా బ్లెండ్ చేశారు ఎలిమెంట్స్ అన్నీ. హరిశంకర్ గారు వన్ లైనర్స్ అయితే టాప్ నాచ్ అండి. సినిమా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు హరిశంకర్ గారు వన్ లైనర్స్, అది సెటరే కానివ్వండి, కామెడీ కానివ్వండి, ఎలివేషన్ కానివ్వండి, ఎనీథింగ్ సూపర్. ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నానంటే ఇవాళ ఉగాది మన తెలుగు రాష్ట్రాల పండుగ కాబట్టి మెయిన్ తెలుగు సినిమా అంటే ఏంటండి, తెలుగు సినిమా మెయిన్ ఏంటండి, అవుట్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అండి. ఈ మధ్యన చూస్తున్నట్టే మనం తెలుగు సినిమాల్లో చాలా కమర్షియల్ ఎంటర్టైనర్స్ రావట్లేదు, ప్రేక్షకులు కూడా కొన్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఈ మధ్య అన్ని సోషల్ ఫ్యాంటసీ సినిమాలు వస్తున్నాయి తెలుగులో కూడా. అయితే మన తెలుగు సంవత్సరాల సినిమా, ఈ సినిమా అవుట్ అండ్ టిపికల్ కమర్షియల్ ఎంటర్టైనరు. సినిమా చూసిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ కలిసితే ఫ్యాన్స్కి అయితే టాప్ నాచ్, చాలా మ్యాడ్ వింటేజ్ పవర్ బ్యాక్ అనమాట. చాలా బాగుంది. వేరే ఫ్యామిలీ ఐడియన్స్ కూడా నచ్చుతుంది సినిమా. చూసారా సినిమా? ఎక్కడ బిగ్ టీవీ క్రాంతి వాళ్ళ ఫ్రెండ్ ఎడిటర్ క్రాంతి, డిజిటల్ క్రాంతి. 986 లాస్ట్ నెంబర్. హలో ఈరోజు మీకు ట్రోల్ చేసిండే వాళ్ళు ఫ్యాన్స్ మొత్తం హట్ అయి పగిలిపోద్ది వాళ్ళకి. ఇది మాత్రం చెప్తున్నా, పేరు చెప్పను, ఎవరైతే ఆయన పేరు పెట్టుకుని తిడుతున్నారు బయట, ఆయన మూవీలో మొత్తం సమాధానం ఇస్తున్నారు. చాలా సూపర్గా ఉంది. పోయినసారి ట్రోల్ చేశారు, ఇది ఎడిటింగ్ బాగాలేదు, ఇది బాగుంది, అది ఇది అన్నారు. ఈ మూవీలో ఎవరు చెప్పడానికి లేదు. సారథియా డాన్స్ బాగుంది, ఈసారి కొత్తగా చూసాం. డాన్స్ అయితే అదిరిపోయింది. లీలా గారిలో ఒకటి గమనించారో లేదో, ఆమె ఇప్పటికీ షాక్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారితో తీయడం అనేది పెద్ద షాక్లో ఇప్పటికీ ఆ మూవీలో కనిపిస్తుంది. ఆమె ఇంకా మూవీ తీయపోయినా పర్లేదు అన్న షాక్లో ఇంకా ఉన్నారు ఆవిడ. చాలా బాగుంది. అదే అంటున్నాను, కొత్తగా ఉంది. సార్ అయితే బాగా హిట్ కొట్టే, ఇది హిట్ 100. పర్ఫార్మెన్స్ బద్దలైపోయింది పవర్ స్టార్. సూపర్. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో, డాన్స్, ఇవన్నీ ఓవరాల్ గా చాలా బాగుంది. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. శ్రీలీల గారు కూడా బాగా చేశారు. హరిశంకర్ అయితే ఎక్స్ట్రాడినరీ. గబ్బర్ సింగ్ మించి ఉంది సినిమా. మళ్ళీ ఒక సినిమా తీయాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇది పోయేది పాకిస్తాన్ కాదు, పోయేది పాత బస్తీ అన్నారు. ఇండియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇండియాకి సపోర్ట్ చేయాల్సిందే, జై హింద్ అనాల్సిందే, భారత్ మాతాకి చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ గారికి ఇంకో సినిమా హరిశంకర్ గారు తీయాల్సి అని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు, వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు కనిపించారు ఇందులో. సూపర్ ఉన్నారు. సినిమా చాలా బాగుంది బ్రో. ఈశ్వర, పవనేశ్వర, పరమేశ్వర, తమను డిఎస్పి కాంబో సూపరు. ప్రతి సీన్లో పవన్ కళ్యాణ్ ఆరా, ప్రతి సీన్ గూస్ బంప్స్. పవన్ కళ్యాణ్ జోకులు, పంచులు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి బ్రో. 6 నెలల క్రితం సుజిత్ సాంబవం చూపించాడు, ఇప్పుడు హరిశంకర్ సాంబవం చూపిస్తున్నాడు. జూనియర్ కల్ట్ క్యాప్టెన్ తీస్తే ఎలా ఉంటుందో చూసాము, ఇప్పుడు సీనియర్ కల్ట్ క్యాప్టెన్ తీస్తే ఎలా ఉంటుందో అందరు చూస్తారు. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. రోజు మొత్తం షడ్రుచులన్నీ చూపించారు మూవీలో. సినిమా అయితే చాలా బాగుంది. పండగ రోజు పరమాన్నం తినిపించారు పవన్ కళ్యాణ్ మాకు. థ్యాంక్ యూ. తొలి ప్రేమాలో సాంగ్ రిపీట్ చేశారు కదా, చాలా బాగుంది. శ్రీలీల గారు ఎలా ఉందంటారు యాక్షన్? శ్రీలీల గారి, నేను యాక్చువల్లీ శ్రీలీల గారి సెకండ్ మూవీ ఎలా ఉంటుందా అనుకున్నాను చూడటము. శ్రీలీల గారి యాక్షన్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ ఏమైనా బాగుంది. ఇంకా డాన్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఉన్నంత వరకు చాలా బాగుంది. బీజిఎం ఎలా ఉంది మేడం? తమన్ ఫైన్ అంటే యావరేజ్ మొత్తం ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ యాక్షన్ ముట్టుకుంటే కొట్టినట్టు చాలా బాగుంది. ఖచ్చితంగా పెట్టుకో. గ్లాస్ అంటే సైజుగా సైజం కనిపించాలి. సైజం ఎత్తరా కాలరే. ఏ సినిమా చూసావు?
పవన్ కళ్యాణ్. ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. సినిమా మొత్తం నువ్వు కాళ్ళు ఎత్తుకునే ఉన్నావా? ఏదో ఒకసారి మేనేజ్మెంట్ చేసి అడగండి. మీరు అడగండి. చాలా అద్భుతమైన సినిమా అండి. పండగ ఇంకా పొద్దున్నే లేచి ఉగాది పచ్చడి ఇంట్లో పెట్టేటప్పుడు తినకుండానే వచ్చాం. ఆ షడ్రుచులు దీంట్లో చూపించాడు సినిమాలో హరీష్ శంకర్ గారు. అంటే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గారు అంటే గబ్బర్ సింగ్ ఆ తాలూకా అవి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఈ సినిమాతో రీచ్ అయ్యాయి అనుకుంటారా? సూపర్గా 12 సంవత్సరాల తర్వాత ఈ సినిమా ఎలా ఉండబోతుందన్నారు. ఆయనకి 10ంతల డైరెక్టర్లో మెలకువలు పెరిగిపోయినాయి. ల్యాగ్ అని అంటున్నారు. ల్యాగ్ 2 గంటల 40 నిమిషాలు మేడం. అదేవిధంగా దురంధర్ 3 గంటల 40 నిమిషాలు. ఈ దేశం కోసం సినిమా చూడలా? 2 గంటల 40 నిమిషాలు కూడా సినిమా చూడలేని పరిస్థితిలో మనం ఉన్నామా? హైలైట్స్ పవన్ కళ్యాణ్ గారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నటన ఈ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఏమి చేయాలో చాలా చక్కగా చూపించాడు. ఒక పోలీస్ ఆఫీసర్, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్లో ఈ యొక్క అక్రమార్కుల్ని, రౌడీల్ని, గూండాల్ని ఎలా అరికట్టాలో చూపించాడు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రజల అవసరం అనేది అక్కడ ముఖ్యమంత్రి పాత్రలో చేసిన కేఎస్ రవికుమార్ దర్శకుడు చాలా బాగా చేశాడు. ఆయన చెప్పాడు కాబట్టి డెఫినెట్గా గాజు గ్లాసు పగిలే కొద్దీ పొద్దునెక్కిద్ది. అది 2024 డైలాగ్. ఆ డైలాగుతో 151 సీట్లు 11 సీట్లకు పరిమితమైంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ సేమ్ అదే డైలాగ్ దీంట్లో చూసాం. ప్రతి సన్నివేశానికి ఒక అర్థం ఉంటుంది. ఈ దేశం ముఖ్యం. ఈ దేశం ఇతర దేశాలు వచ్చి చొరబడి మన దేశంలో హిందూ ముస్లిం మధ్య కొట్లాట్లు ఉండకూడదు. ఇప్పుడే మన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూసొచ్చా, మామూలుగా లేదు. అందరికీ హ్యాపీ ఉగాది. ఇప్పుడే మన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూసొచ్చిన, మామూలుగా లేదు. స్టార్టింగ్ ఎండింగ్ నుంచి మనం పవన్ కళ్యాణ్ గారిని మామూలుగా చూపించలేదు. హరిశంకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మాకు ఒక ఫుల్ మీల్స్ ఉన్న మూవీ ఇచ్చిండు. మా ఫ్యాన్స్కే కాదు, జనరల్ ఆడియన్స్ అందరూ చూడాల్సిన మూవీ కూడా ఇది. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు హైలైట్, మన హరిశంకర్ గారి డైరెక్షన్ హైలైట్, సాంగ్స్ హైలైట్, శ్రీలీల పెర్ఫార్మెన్స్ హైలైట్, రాశి కన్నా హైలైట్. ఆ బ్యాక్గ్రౌండ్ విజువల్స్ ఉంటాయి, ఒక అడవి థీమ్ ఉంటుంది, ఒక స్టోరీ. ఈయన ఒక సిటీలో ఒక నార్మల్ మూవీని ఒక ట్రావెలింగ్ సోల్జర్ అని కనెక్ట్ చేసి స్టోరీ మామూలుగా చూపించలేదు, హైప్ ఇచ్చింది బాగా. ఏమి మాడిపోవడి మస్ అయిపోవాలన్నట్టుగా ఇక్కడ ఉస్తాద్ అడుగుపడ్డది. ఆ నెలంతా మాడి మస్ అయిపోయింది బ్రో, అలా ఉంది. సో ఈ సినిమాలో ఒక్కొక్క విధంగా చెప్పుకోవాలంటే దీంట్లో ఎలా అంటే ఎమోషన్, ఆ తర్వాత ఫ్యామిలీ డ్రామా, ఆ తర్వాత టెర్రరిజం, వాళ్ళని చంపడం కానీ, ఆ తర్వాత యాక్షన్, కొన్ని సీన్లు కానీ అవన్నీ కలగలిపితే ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్తాను. సో ప్రతి ఉగాదికి 6 రుచులు, ఈ ఉగాదికి 7 రుచులు. ఆ రుచి పేరే ఉస్తాద్ భగత్ సింగ్. అది గుర్తుపెట్టుకోండి మీరు. అది సో ప్రతి ఉగాదిలో ఎలా అంటే తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు అని ఉంటుంది కదా. సో ఇది 7వ రుచి. ఇది పేరే ఉస్తాద్ భగత్ సింగ్. ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన సినిమా బ్రో. అది ఇన్నర్ ఫీలింగ్ తీసుకుని స్టోరీ ఉంటుంది, కంటెంట్ బాగా చూపించారు. అంటే బ్రో ఒక్కొక్క చోట అంటే అప్పట్లో మనం అథారిటీకి దారి మొగాడు పెట్టే సింధూరం ఏంటి, అది అటాక్ చేసే టెర్రరిస్టులకు చూపించాడు, అది చాలు. అథారిటీకి దారి సినిమాలో ఒక ఎమోషన్ చూసాం కదా. సో అలాంటి ఎమోషన్, అంతకన్నా ఎక్కువ ఎమోషన్ మనం దీంట్లో చూడగలుగుతాం బ్రో. అదైతే పక్కా బ్రో. లిటరల్లీ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఒక 2 సీన్లు ఉంటాయి బ్రో. ఆ 2 సీన్లలో లిటరల్లీ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి బ్రో, పక్కా. ఇది పక్కా రొటీన్ కమర్షియల్ ఫిల్మ్ లానే అనిపించింది తప్పితే ఎక్కడ కూడా కొత్తదనం స్టోరీలో కానీ ఎక్కడా లేదు. అంటే ఒక మాటలో ఏంటి చెప్పాలంటే ఏంటంటే ఈ సినిమా ఒకవేళ బాగలేకపోయినా, ఫ్లాప్ అయినా సరే ఎందుకు ఫ్లాప్ అయిందా అని బాధపడాల్సినంత అవసరం లేదు అనిపించింది సినిమా. అంటే మొత్తం కూడా రొటీన్గానే అనిపించింది. స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్యాన్ స్టఫ్ కోసమే చూశారు సినిమా అంతా కూడా. అంటే మీరు నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా ఊహించుకొని సినిమా చూస్తే మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది. నార్మల్ ఆడియన్స్ని అంతగా ఆకట్టుకునే విధంగా అయితే సినిమా తెలియదు. డ్యాన్స్ బాగుంది. తన డ్యాన్స్ మీద తనే సెటైర్లు వేసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఒక సాంగ్లో మంచిగానే డ్యాన్స్ వేసాడు, బాగుంది. అదే ఒక మాటలు ఏంటంటే ఫ్యాన్స్కి కావాల్సిన, ఫ్యాన్స్కి అయితే కదా వింటేజ్ పవన్ కళ్యాణ్ కావాలా, సాంగ్స్ రిపీటెడ్గా రీక్రియేట్ కావాలా, మళ్ళీ ఇంకా ఇవే ఫ్యాన్స్కి కావాల్సిన స్టఫే దీంట్లో ఉందనిపించింది. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో